మీరెప్పుడైనా బీచ్ దగ్గర చేపలు పట్టడం చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఒకరోజు ఈసీఆర్ బీచ్‌లో సన్‌రైజ్ చూడ్డానికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే చాలామంది ఇలా చేపలు పడుతున్నారనమాట. అంత ఈజీ ఏం కాదండి చేపలు పట్టడం కూడా బీచ్‌లో. ఎందుకంటే 2 బోట్స్ వేసుకుని అంటే ఫిషర్‌మ్యాన్ వెళ్లారనమాట. సో, ఒక నెట్ అనేది ఒక ఎడ్జ్‌లో ఏమో ఒక బోట్ వాళ్ళు పట్టుకున్నారు. ఇంకొక ఎడ్జ్‌లో ఏమో ఇంకొక బోట్ వాళ్ళనమాట. సో, 2 సైడ్స్ నుండి ఈ నెట్‌ని వాళ్ళు లాగుతా ఉన్నారనమాట. అబ్బా! లాగటం చాలా కష్టం. ఇంకా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. చాలామంది బీచ్‌కొస్తారు కదా! వాళ్ళందరూ వెళ్ళి దాన్ని కష్టపడి లాగుతా ఉన్నారు. సో, చాలా కష్టం తర్వాత ఈ చేపలన్నీ వచ్చాయన్నమాట. అది చూసిన తర్వాత అర్థమైంది చేపలు పట్టడం ఇంత కష్టమా అని చెప్పి. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ మెథడ్‌ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఇంత కష్టంగా అనిపించుండొచ్చు. కానీ అదే మోటార్స్ అలాగా షిప్స్‌లో వెళ్ళి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందేమో మరి నాకైతే ఐడియా లేదు. బట్ ఇలా చేపలు పట్టడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా బీచ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన చేపల్లో 1, 2 అలా తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట. నెట్లో అయితే చాలా డిఫరెంట్ చేపలు వచ్చాయి. అంతేకాదు ఒక స్నేక్ కూడా వచ్చింది. వాళ్ళైతే ఆ స్నేక్ ని తీసి అలా మళ్ళీ ఓషన్ లోకి విసిరేశారు. మరి మీరు కూడా ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళినప్పుడు ఇలా ఫిషర్ మ్యాన్ అంతా కలిసి చేపలు పడుతూ ఉన్నారంటే వాళ్ళకి మీరు కూడా వెళ్ళి హెల్ప్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజే కదా. సో తప్పకుండా చేయండి.